ప్రైజ్ అలాట్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పులము, అయోగ్యులైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి రక్షించి అయా మీ సజీరెక్కల్లో ఉంచి నేను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, నేను కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అల్ఫా ఒమేగా అయిన దేవా, త్వరలో రానైన మా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన, మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా నాయన మేము సిద్ధపడే సంఘాలుగా ప్రభా మా సంఘాలను సిద్ధపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి, మా బిడ్డలు సిద్ధపరచండి అయ్యా. మెలకువ కలిగిన ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. అపాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. ప్రతి ఒక్క శాపము ప్రతి బిడ్డ మించి ప్రభా అయ్యా మీరు తొలగించారు. కానీ ప్రభా అపవాది ఎవరిని మింగుదునా అని నాయన గర్జించు సింహం వలె తండ్రి తిరుగుతూ ప్రభా నిందలు మోపడానికి, నాయన కీడు కల్పించడానికి తిరుగుతూ ఉన్నాడు తండ్రి. అపవాది శక్తులను యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. ప్రతి శాపము తొలగిపోవును గాక. ప్రతి అంధకార క్రియలు లయమైపోవును గాక. అయ్యా ప్రభా, ఈ సమయంలో నీ ఆత్మ సంచారము మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఆత్మయ్యన్న దేవ, ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించమన్నారు ప్రభా. ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అపాది శక్తులు, చీకటి శక్తులన్నిటి మీద విజయం దయచేసిన దేవానికి స్తోత్రాలు. నీ ఆత్మ సంచారం, నీ ఆత్మశక్తితో ప్రభా తండ్రి నాయన మమ్మల్ని నింపి అయ్యా ప్రభా, ఏ ఆదరణ కొరకు నాయన తండ్రి నీ పాదసంధిలో ప్రభా ప్రార్థిస్తున్నారు, ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు ప్రభా తండ్రి నాయన. నీ వాక్యానికి వినడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి బిడ్డకు ఆరోగ్యము, స్వస్థత దయచేయండి అయ్యా. బలహీనతలో ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. గర్భఫలం లేని వారికి యేసుక్రీస్తు నామములో గర్భం తెరవబడును గాక అయ్యా. ప్రభా తండ్రి, చంటి బిడ్డలు దీవించండి, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు దీవించండి, యవన బిడ్డలు దీవించండి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రభా, రాస్తున్నటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్లోను, అలాగే ప్రభా కాలేజీలో యవన బిడ్డలతో తండ్రి రాస్తున్న ఎగ్జామ్స్లో యవన బిడ్డలతో, చిన్న బిడ్డలతో ప్రభా నిత్యము మీరుండి ప్రభా మీ జ్ఞానం అనుగ్రహించి అయ్యా సంవత్సరం అంతా చదివిన చదువుకు వ్యర్థం కాకున్నట్లు అయ్యా మీ యొక్క ఆత్మ జ్ఞానముతో నింపి బిడ్డలకు నాయన ఆరోగ్యము, శక్తి, బలము, జ్ఞానము, వివేకము గల ఆత్మ దయచేసి అయ్యా ప్రభా బిడ్డలు నాయన ఎగ్జామ్స్ రాయడానికి కృప చూపించి బిడ్డల ప్రయాణ రాకపోకల్లోనూ రాసే ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా తండ్రి మీరుండి ఉన్నతమైన శ్రేణిలో బిడ్డలు నాయన తండ్రి ఉత్తీర్ణులై అనేక మందికి దీవెనకరంగా ఉండేలాగిన బిడ్డల జీవితాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈనాడు పిల్లలే ప్రభా రేపటి పౌరులని అయ్యా ప్రభా తండ్రి, మేమందరం కూడా తండ్రి బిడ్డలు నీ మార్గంలో పెంచే తల్లులుగా, తండ్రులుగా ప్రభా బిడ్డలందరినీ తండ్రి మీ ఆత్మ జ్ఞానంతో నింపండి ప్రభా. నీ మార్గంలో నడిపించే కృప దయచేయి. బాలుడు నడవలసిన మార్గం చిన్న వయసులోనే నేర్పిన ఎడల వాడు పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చిన్న వయసు నుంచి నీ ప్రేమలో పెంచేటటువంటి మంచి తల్లిదండ్రులుగా నీ జ్ఞానం ప్రసాదించండి, ఆశీర్వదించండి. బిడ్డల తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. నీ బలమైన హస్తం ఉంచి ఆశీర్వదించి అయ్యా ప్రభా బిడ్డల ఎగ్జామ్స్ అన్నింటిలో మీరుండి రాయించండి ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా ఈ దినం ప్రభా నాయన ఏ ఆశతో నీ పాదసరిలో మొరపెడుతున్నారు తండ్రి, ఆశగున్న ప్రాణం తృప్తిపరిచే దేవుడు తండ్రి అయ్యా ప్రభా. నీ సరిదలు గడిపే భాగ్యాన్ని ప్రతి బిడకు దయచేయండి. నీ బలమైన ఆత్మచేత నింపండి. నీ బలమైన అగ్ని దిగివచ్చి నీ శక్తివంతమైన కార్యాలు ప్రతి సంఘములో అనుగ్రహించి ఎత్తబడే సంఘాలుగా ప్రతి సార్వత్రిక సంఘాన్ని బలపరచండి ప్రభా నాయన. మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా నాయన తండ్రి ఏ సంఘము విడవడకుండా అందరూ ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని బలపరిచి ఆశీర్వదించమని నీ బలమైన ఆత్మచేత నింపి అయ్యా మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఆయన వినే చెవి గ్రహించే మనసు ప్రతి వీడికి ప్రసాదించమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్యాంశం కొరకు యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని చూద్దాం.
ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. పొందడని అనగా కింద పుట్టినోట్లో చూస్తే చూడడని, మరణాన్ని చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఏ మరణము? ఆత్మీయ మరణం. శారీరక మరణం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా రాలేదు. నా రాజ్యము పరలోకమందు ఉంది, నా రాజ్యము పరమందు ఉంది, కాబట్టి నా రాజ్యం పరలోకం సంబంధమైనది అని పిలాతుతో చెప్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి మాటలు. ఈ లోకంలో మరణం చూడరని కాదు, ఈ శరీరంతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా శరీరాన్ని విడిచి దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఈ మట్టి శరీరాన్ని ఈ మట్టిలోనే కలిసిపోతుంది. ఈ మట్టిలోనే విడిచిపెట్టి, ఈ లోకంలోనే విడిచిపెట్టి మనము ఆత్మ సంబంధులుగా ఆత్మ శరీరాన్ని, మహిమ శరీరాన్ని దాల్చుకుని యేసుక్రీస్తు రానే ఉన్నాడు అని మనం ఎప్పుడు కూడా ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా మనం ఎత్తబడతాం అనేటటువంటి నిరీక్షణ గలవారమే జీవించాలి. అలాగే రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు మహిమ శరీరం దాల్చుకుని ఎలాగైతే మూడవ దినాన్ని మృత్యుంజయుడిగా లేచి పరలోకానికి ఎలాగైతే ఎక్కిపోయాడో, అలాగే మనము కూడా మహిమ శరీరాన్ని దాల్చుకుని ఉన్న పాటులోనే మనం ప్రాణంతో ఉంటే, ప్రాణంతో ఉండగానే మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎత్తబడతాము. అదే మనం మరణించి ఉంటే సమాధులు మొదటిగా చనిపోయిన వారు మొదటిగా లేపబడతారు. బ్రతికి భూలోకంలో వాళ్ళు సమాధులు లేచిన తర్వాత వీళ్ళు లేపబడతారు. కాబట్టి యేసుప్రభు వారు చెప్పేటటువంటి మరణము ఈ భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి మరణము గురించి చెప్తున్నారు. అనగా నిత్యము యుగయుగాలు తరతరాలు యేసుక్రీస్తుతో పాటు ఉంటారు. ఎప్పుడు ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు మనకి భూలోకంలో ఉన్నప్పుడు అనేక మర్మాలు శిష్యులకు బోధించారు. ఆ రోజుల్లో ఉన్న శిష్యులు ఎంతో ధన్యులు. ఈ దినం మనం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత పుట్టిన మనము కూడా ధన్యము. ఎందుకంటే మన మీద ఆయన కృప ఉంది, మనల్ని పాపాలను క్షమిస్తున్నాడు. అలాగే ఇజ్రాయేలు ప్రజలు చిన్న తప్పు చేసిన యెహోవా దేవుడు క్షమించకుండా వాళ్ళని ఎంతగానో మరణశిక్షకి, అలాగే చిన్న తప్పు చేసిన వాళ్ళు మరణం ఏమిటట్టు కోపము రగులుకునేది. ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞను తిరస్కరించినప్పుడు ఆజ్ఞాతిక్రమం పాపం, కాబట్టి వాళ్ళ పాపం చేస్తున్నారని, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారని దేవుని అగ్నితో వారిని చంపేవాడు. అనేక విధాలుగా చనిపోయేవారు. కానీ ఈ రోజుల్లో మనం ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన కృపతో మనల్ని కప్పి ఉన్నాడు. కాబట్టి మన ప్రాణంతో ఎన్ని తప్పులు చేసినా ఆయన కృప మనల్ని కప్పివేస్తుంది. కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాము, పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో మనం నిత్య రాజ్యానికి వారసులం. కాబట్టి ఈ లోకంలో చిన్న చిన్న తప్పులు చేసినప్పటికి కూడా మనల్ని క్షమించి మనల్ని సరిచేసి ఆయన నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి మనం తెలిసి తప్పులు చేయం, కానీ తెలియక అపవాది తంత్రాల్లో పడిపోయి ప్రార్థన లేక మనం తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు సరిచేసి క్షమించి మనల్ని నిత్య రాజ్యానికి చేరుస్తాడు. ఎప్పుడు మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన బలలో పాలుపంపులు పొందుకుంటూ ప్రతి విశ్రాంతి దినాన్ని మనం దొంగిలించే వారిగా ఉండకుండా దేవుని సన్నిధికి సమయం కుదుర్చుకునైనా, సమయం కొందరికి ఉండదు పాపం, అలాంటి వాళ్ళైనా ఉన్నప్పుడైనా, సమయం ఉన్నప్పుడైనా, మనలో ఆశ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ తపన ఉంటే కనుక ఆ అవకాశాన్ని దేవుడే కల్పిస్తాడు, దేవుని సన్నిధికి నడిపిస్తాడు. కాబట్టి ఇది ఎలాంటి మరణము అనేది మనం నేర్చుకుందాం. ఒకడు నా మాట గైకొని నీడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. ఏమంటున్నారు? నువ్వు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మాకు తెలుస్తుంది. నువ్వు ఆల్రెడీ దయ్యం పట్టిన వాడవని మాకు తెలుసు, కానీ కంప్లీట్గా ఇప్పుడు దయ్యం పట్టిందని మేము నమ్ముతున్నాం. అంటే చనిపోరని ఎలా చెప్తావు నువ్వు? బతికున్న ప్రతి ప్రాణి కూడా చనిపోవాలి కదా, ప్రతి మానవుడు చనిపోవాలి కదా.
చనిపోడు బ్రతుకుతాడు అని ఎలా చెప్తున్నావు? నీకు నిజంగానే దయ్యం పట్టింది అంటున్నారు. అంటే వాళ్ళ ఆత్మ మనోనేత్రాలు మూయబడినటువంటి స్థితిలో ఉన్నారు. సాతాను బంధకాల్లో ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని పాటించినంత మాత్రాన వాళ్ళలో మనోనేత్రాలు వెలిగింపబడవు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన దేవుడని నమ్మి మారుమనసు పొంది రక్షణ పొందిన వాళ్ళు మనోనేత్రాలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తెరవజేస్తాడు కాబట్టి తెరవబడతాయి. అంతేకాని మనం గొప్పవారం అని కాదు. యూదుల కన్నా మనం గొప్పవారం కాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి గల కారణం ఆ ధర్మశాస్త్రం వలన మన పాపాలు క్షమింపబడవని, ఆ ధర్మశాస్త్రం పాటించినంత మాత్రం పరలోకం వెళ్ళలేమని, సాతాను అవ్వని ఆదాముని మోసపుచ్చి పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని మూటగట్టుకున్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా విడిపించడానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథంలో వాళ్ళు ఉండి వాళ్ళ అంధత్వంలో ఇలా పాటిస్తే చాలు, మనము దేవునితో ఉంటాం, దేవుని రాజ్యంలో ఉంటాం అనేటటువంటి గుడ్డి నమ్మకంలో వాళ్ళు ఉన్నారని వారి యొక్క గుడ్డితనాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సి వచ్చింది. అది వాళ్ళు ఇంకా గ్రహించుకోలేక వాళ్ళు పెద్దలు పితరులు బోధించినటువంటి బోధలోనే వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రపు ముసుగులోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా ఈ లోకానికి వచ్చారని వాళ్ళు గ్రహించుకోలేకపోతారు. అబ్రహాము ముందుగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆత్మనేత్రాలు తెరవబడి దేవుడు స్నేహితుడిగా ఉన్నాడు. అబ్రహాము యెహోవా దేవుడికి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి ఏది మరుగు చేయలేదు. అబ్రహాముకి జరగబో విషయాలు అన్నీ కూడా చూపించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారని, ఆయన అభిషిక్తుడిగా వస్తాడని, ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మనందరినీ తీసుకెళ్తారని అవన్నీ కూడా అబ్రహాముకు తెలుసు. కానీ వీళ్ళు తెలుసుకోలేకపోతారు. తెలుసుకోలేక యేసు ప్రభువారిని సిలువ వేయడానికే చూస్తారు ఎప్పటికప్పుడు. నువ్వు దయ్యం పట్టిన వాడవని ఆయనను అనేక విధాలుగా వారు వాదంతో వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారిని వాదిస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు వాదనకు యేసుక్రీస్తు ప్రభువారు లొంగిపోవట్లేదని ఆగ్రహంతో కోపంతో యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు హేళన చేస్తూ ఉంటారు. నీకు నిజంగా దయ్యం పట్టిందని చెప్తున్నారు ఇక్కడ. అందుకు యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయేరి, అయినను ఒకడు నా మాట గైకొనెళ్ళ వాడు ఎన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? నువ్వు ఎలా చెప్తావు? చనిపోరని ఎలా చెప్తావు? నా మాట గైకొని కనుకొనిలేవాడు ఎన్నడూ మరణం పొందరంటున్నావు. నీ మాట వింటే వాడు ఎన్నడూ మరణం పొందరంటున్నావు కదా. అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. నువ్వు అబ్రహాము కన్నా గొప్పవాడువా? అంటే అబ్రహాముని వాళ్ళు ఎంతగానో అబ్రహాము విశ్వాసం బట్టి నీతిమంతుడయ్యాడు. అబ్రహాము తన జీవితాన్ని ఎరిగినటువంటి యూదులందరూ కూడా అబ్రహాముని తండ్రిగా భావిస్తారు. అబ్రహాము కన్నా నువ్వు గొప్పవాడువా? అబ్రహాముని ఎంతో గౌరవిస్తారు. యెహోవా దేవుడిని ఎంతో ప్రేమిస్తారు. కానీ తండ్రి అయిన దేవుడే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడని, మన పాపాలను శాపాలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని వాళ్ళు గ్రహించుకోలేనటువంటి ధర్మశాస్త్రపు ముసుగులో ఉండిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో హేళన చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు మనోనేత్రాలు మూసింది దేవుడే. దేవుడు మొయ్యకపోతే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయలేరు. దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే వాళ్ళు మనోనేత్రాలు మూయబడాలి. కాబట్టి దేవుడే మూసివేశాడు. ఎవరి మనోనేత్రాలను మూయబడాలన్నా తెరవబడాలన్నా దేవుని చిత్తం లేకుండా ఎవరి మనోనేత్రాలు తెరవబడవు. కాబట్టి మనం చేయవలసింది ప్రార్థన ఒకటే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన యందు భయము భక్తి కలిగి ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగించి ఇతరులకి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా మనల్ని మారుస్తాడు. ఏమంటున్నారు ఇక్కడ? అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు కూడా చనిపోయారు కదా, నీవెవడవని చెప్పుకొనిచున్నావని ఆయన అడిగాయి. ఏమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద గొప్పవాడువా? ప్రవక్తలు చనిపోయారు, అబ్రహాం చనిపోయాడు. నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా అని ఒక మామూలు మనిషితో మాట్లాడినట్టుగా
వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడని వాళ్ళు గ్రహించలేరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవుడుగా వాళ్ళు చూస్తారు తప్ప ప్రవక్తలాగా కూడా చూడరు. ప్రవక్తలు చనిపోయారు, అబ్రహాం చనిపోయాడు, నువ్వేంటి, నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావని నిలదీసి అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకున్న ఎడల నా మహిమ వట్టిది. నేను గొప్పగా చెప్పుకోవడం వల్ల నన్ను నేను మహిమపరుచుకున్నాను అనుకో, నా మహిమ వ్యర్థమైపోతుంది. నేను మహిమపరుచుకున్న ఎడల నా మహిమ వట్టిది అంటే నన్ను నేను మహిమపరుచుకోవడం కాదు, నన్ను దేవుడు ఈ లోకానికి మహిమపరచుట కొరకు పంపించాడు, తండ్రి అయిన దేవుడు. కాబట్టి నన్ను నేను మహిమపరుచుకోనని తన గురించి ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకోలేదు. నన్ను నేను మహిమపరుచుకుంటే నా మహిమ వట్టిది అంటున్నాడు. మీకు మీరు తెలుసుకోవాలి, కానీ నేను మహిమపరుచుకోను. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు నా దేవుడని మీరు ఎవరినైతే మహిమపరుచుచున్నారో ఆ తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు తండ్రినిగా ప్రేమిస్తున్నారు, కానీ నన్ను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఎవరినైతే గౌరవిస్తున్నారు, ఎవరినైతే మహిమపరుస్తున్నారు, ఎవరినైతే మీరు తండ్రిగా భావిస్తున్నారు, ఆ తండ్రే నన్ను ఈ లోకానికి పంపించి నన్ను మహిమపరచుచున్నాడు. కాబట్టి మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. మీరు ఎరుగరు. మీరు భూలోకంలో ఉండి ఒక దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారు, కానీ ఆ దేవుని యొద్ద నుంచే నేను దైవపుత్రుడుగా ఈ లోకానికి వచ్చాను. నేను ఎరుగుదును, నా తండ్రిని నేను ఎరుగుదును, తండ్రి మహిమను ఎరుగుదును, పరలోక రాజ్యాన్ని ఎరుగుదును, నేను చూసి వచ్చి ఉన్నానని చెప్పినా సరే వీళ్ళు అస్సలు నమ్మరు. నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరగనని నేను చెప్పిన యెడల మీ వలె నేను అబద్ధికుడనై ఉందును. నేను ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చానని నేను చెప్పకపోతే మీకు నేను అబద్ధికుడిని అయిపోతానంటున్నాడు. కాబట్టి నేను అబద్ధం చెప్పనంటున్నాడు. నేను నిజంగా తండ్రి దగ్గర నుంచి వచ్చానని అది మాత్రం దాచిపెట్టట్లేదు, తనను తను మహిమపరచుకోవట్లేదు. కానీ నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని చెప్పకపోతే నేను మీలాగే అబద్ధికుడిని అయిపోతాను. కాబట్టి నేను నిజం చెప్తున్నాను అంటున్నాడు. చెప్పి నేను ఇలా మీ వల్లనే అబద్ధికుడిని ఎందును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. నేను ఆయన ఎరుగుదును కాబట్టి ఆయన మాట నేను గైకొనుచున్నాను. ఆయన ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించాడు? శిలువలో ప్రాణం పెట్టడం కొరకు, మిమ్మల్ని అందరినీ రక్షించడం కొరకు నన్ను పంపించాడు. కాబట్టి దేవుని మాటని నేను గైకొంటున్నాను, ఆయన మాట వింటున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను, అది చూసి సంతోషించాను. ఏంటంటే అబ్రహాము నా దినాన్ని చూస్తానని మిగుల ఆనందించాడంట. అంటే ఆయన చనిపోయి పరలోకంలో ఉండొచ్చు, కానీ ఆయన ఈ భూలోకంలో ఉండగానే నేను వస్తానని ఈ లోకానికి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని, అంటే ఈ భూలోకానికి నేను వస్తానని, అభిషిక్తుడిగా, ప్రవక్తగా, మిమ్మల్ని అందరూ రక్షించడానికి రక్షకుడిగా వస్తానని ఎరిగి ఎంతో ఆనందించాడు. అనగా తండ్రి అయిన దేవుడు ముందుగానే అబ్రహాంకి తెలియపరిచాడు కాబట్టి తెలుసుకోగలిగాడు. అబ్రహాం మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి. దేవునితో నడిచాడు, దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాకపోయినప్పటికీ తండ్రితో నడిచి తండ్రికి స్నేహితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని కూడా తను ఇంకా చనిపోకపోయినా, పరలోకానికి వెళ్ళకపోయినా, యేసుక్రీస్తు ప్రభువారు రాకపోయినా నమ్మి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆనందించాను, అది చూసి సంతోషించాను అని. అందుకు యూదులు, నీకు ఇంకనూ 50 సంవత్సరాలైనా లేవే, అబ్రహాం ఎలా ఆనందించాడు, ఎలా తెలుసుకున్నాడో నీకెలా తెలుసు? నీకు నిండా 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాం కన్నా నువ్వు పెద్దోడువా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు 30 సంవత్సరాలే కదా. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభువారు. 30 సంవత్సరాల వయసులో సువార్త ప్రకటన ప్రారంభించారు. ఆ 30 సంవత్సరాలు దాటిన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అంటున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలన్నా రాలేదు, నువ్వు ఎలా ఎరుగుదు అబ్రహాంని? అబ్రహాం ఆరాధించాడని నీకు ఎలా తెలుసు? నువ్వు అబ్రహాం కన్నా ముందు పుట్టేశావా అని వ్యంగ్యంగా
యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నారు. చూచితివా, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానంటున్నాడు. అబ్రహాం పుట్టక ముందే నేనున్నాను అంటే ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన ఆది ప్రారంభము కాక మునిపే తండ్రితో పాటు ఉన్నాడు. మన రూపంలో మన పోలికలో మానవుని నిర్మిద్దామని తండ్రి కుమారుడు అనుకుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మానవుడిని నిర్మించి తన ఊపిరి ఊదినటువంటి యేసయ్య, అలాంటి యేసయ్యను పట్టుకుని నువ్వు అబ్రహాం ఎరుగుదువా, నువ్వు అబ్రహాం కన్నా ముందు పుట్టావా అంటున్నాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ రోజుల్లో దేవుడు వచ్చాడు, మనందరి పాపాలు క్షమించడానికి వచ్చాడు. ఆయన రక్తం మన కొరకు కార్చాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలు క్షమింపబడతాయి. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు మారుమనసు పొంది రక్షణ పొందుకోండి అంటే మీకేం తెలుసు? మీరు ఏమన్నా చూసారా? అది కూడా మనుషులే రాశారు కదా, బైబిల్ కూడా మనుషులే రాశారు. వాళ్ళకి క్రైస్తవులు నచ్చినట్టుగా రాసుకున్నారు. మీరు ఎలా చెప్తారు? మీకేం తెలుసు అని ఇప్పుడు కూడా అలాగే వాదిస్తూ వ్యంగ్యంగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు మనోనేత్రాలు మూసివేశాడు కాబట్టి వాళ్ళు గ్రహించుకోలేని అంధత్వంలో ఉండి అలా మాట్లాడుతున్నారు. అప్పుడు యూదులు మాట్లాడారు, ఇప్పుడు మనుషులు కూడా అలానే మాట్లాడుతున్నారు. అయితే యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుని రాళ్ళు రువ్వి ఆయన చంపాలని చూస్తారు, కానీ ఆయన తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు తప్పించుకోవాలి? ఆయన వచ్చిన ప్రణాళిక ఏంటో యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. కాబట్టి ఆయన శిలువలో ప్రాణం పెట్టేంత వరకు ఈ మూర్ఖులైనటువంటి మూర్ఖతరము వారికి, యూదులకి, వాళ్ళు మూర్ఖత్వంతో అంధత్వంతో ఉన్నారని దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన దుష్టులకు దూరంగా ఉండమన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా దుష్టత్వంతో ఉన్నటువంటి వారికి దూరంగా ఉండాలి. కానీ మనం వెళ్ళి వాళ్ళతో వాదిస్తే వాళ్ళు మన మీద పడి కరిచి చంపుతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి కుమారుడైనప్పటికీ కూడా ఆయన వాళ్ళని ఏమైనా చేయాలంటే చేయొచ్చు, కానీ మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవుడిగానే జీవించాడు. మానవుడిలాగే తప్పించుకుని వాళ్ళకి భయపడినట్టుగానే భయపడి దాక్కుని చాటుగా తప్పించుకుని తిరిగేవాడు. ఆయన వాళ్ళని ఏమైనా చేయొచ్చు, దేవుని మహత్యాన్ని చూపించవచ్చు, కానీ ఆయన మహత్యం చూపించడానికి రాలేదు. మానవుడుగా దీనుడుగా వచ్చాడు. దరిద్రుడిగా మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని ధనవంతులు చేయడానికి. కాబట్టి ఆయన ఏం చేయాలన్నా చేయొచ్చు, కానీ ఏమీ చేయకుండా ఆయన తప్పుకుని దాక్కుని తిరిగేవాడు. అందుకే పేతురు ఏం చేస్తాడు? పిలాతు సిలువుకి అప్పగించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నప్పుడు, ఇస్కరియోతు యోధా అప్పగించినప్పుడు భటులందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుని తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ భటుల్లో ఒకరిని పేతురు ఏం చేస్తాడు? చెవి నరికేస్తాడు. చెవి నరికేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు, కాబట్టి నీ కత్తి ముందు వరలో పెట్టు. నన్ను రక్షించాలంటే వేలాది దూతల దేవుడు సేననే పంపిస్తాడు, కానీ ఇది ఇలా జరగడం కొరకు నేను వచ్చాను. వీళ్ళ ద్వారా నేను శిలువలో ప్రాణం పెట్టాలి, కాబట్టి ఇది ఇలా జరగాలి. కాబట్టి దేవుని తండ్రి మాటకు నేను విధేయత చూపిస్తున్నాను. తండ్రి మాటకు విధేయత చూపించి నేను శిలువలో ప్రాణం పెట్టాలి, కాబట్టి ఇది జరుగుతుంది. నేను అడిగితే దేవుడు సేననే పంపిస్తాడు, దేవదూతల సైన్యాన్ని పంపిస్తాడంటాడు. అంటే కొన్ని వేల దేవదూతలు పంపించి నన్ను రక్షించలేడా అని పేతురుకు చెప్తాడు. పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నప్పటికీ కూడా ఒక మానవుడిగానే ఆలోచిస్తాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత శిలువలో ప్రాణం పెట్టి 3వ దినాలు లేచి పరలోకానికి ఎక్కిపోయి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను వాళ్ళ మీద కృమ్మరించి వాళ్ళని పరిశుద్ధులుగా సువార్తికులుగా పంపిస్తాడు. అప్పటి నుంచి బలమైన ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు శక్తివంతమైనటువంటి సేవ చేస్తారు, సువార్త ప్రకటిస్తారు. తనను కళ్ళారా చూస్తున్నటువంటి వారు
మళ్ళీ పరలోకానికి ఎక్కిపోవడం చూసిన వాళ్ళు, దిగి రావడం చూసిన వారు, పరిశుద్ధాత్మను వాళ్ళ మీద కృమ్మరించడం చూసినటువంటి శిష్యులు ప్రాణత్యాగాన్ని చేసి వాళ్ళు జీవితాలని త్యాగం చేశారు. వాళ్ళ చర్మాలు తోలు ఒలిచిన, వాళ్ళ చర్మాలను ఒలిచేసిన, వాళ్ళని శిరస్సులు ఖండించిన వాళ్ళు తుది శ్వాస వరకు నమ్మకంగా సువార్త ప్రకటించారు. చర్మాలు ఒలిచిన వాళ్ళని ఎంతగానో బాధించిన, శిరస్సులు ఖండించిన, ప్రాణత్యాగం చేసి సువార్త ప్రకటించి మన వరకు ఈ సువార్త బ్రతికించారు. వాళ్ళ యొక్క త్యాగమే ఈ దినం మన మధ్య సువార్త, ఈ పరిశుద్ధ గ్రంథాలు మన ముందున్నాయంటే శిష్యుల త్యాగమే. ఆ శిష్యుల త్యాగం చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఎంతగానో సహాయం చేసి ధైర్యపరిచి వాళ్ళ ప్రాణాలు విడవడానికన్నా ఇష్టపడ్డారు. కానీ దేవుని సువార్త ప్రకటించకుండా మేము ఉండం. ఆ యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. తనకన్నా మనం ఎక్కువ, శిష్యుడు బోధకుని కన్నా ఎక్కువవాడు కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని శ్రమలు పడ్డప్పుడు ఆయన శిష్యులమైన మేము ఎందుకు సహించము అని చెప్పి ఆ యేసుక్రీస్తు ప్రభువారు త్యాగాన్ని విడిచిపెట్టకుండా ఆయన త్యాగాన్ని గుర్తించి సువార్త ప్రకటించారు. శిష్యులు 12 మంది శిష్యులు. ఈ దినం మనందరికీ కూడా దేవుని సువార్త ప్రకటించవలసినటువంటి భారము ప్రతి విశ్వాసం మీద ఉంది. కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి వంతు వాళ్ళు ఏ విధంగా సువార్త ప్రకటించాలో, ఏ విధంగా మనము సంఘాలకి సహాయపడేవారుగా, పరిచర్యలో పాలుపొప్పులు పొందుకునేవారుగా, విశ్రాంతి దినాన్ని దొంగిలించకుండా విశ్రాంతి దినాన్ని మనం ఆచరిస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుని రాజ్యానికి మనం అందరూ వారసులం అవుతాం. మనందరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. కాబట్టి మనము ఈ లోకము తాత్కాలికమైనటువంటి ఈ శ్రమలు, శోధనలు, ఈ పేదరికం, అప్పులు, ఈ రోగాలను చూసి మనం కృంగిపోకుండా, కృషించిపోకుండా, బలహీనపడిపోకుండా మనము దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మీద ఆధారపడి యెహోవాను నమ్మువారు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు నమ్మకం ఉంచేవారు ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయభక్తులు కలుగువారు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే ఈ లోకంలో మనం ఆశీర్వదించబడతాం. పరలోక రాజ్యంలో తనతో పాటు దేవునితో పాటు నిత్యము యుగ యుగాలు తరతరాలు ఉంటాం. కాబట్టి ఈ లోకం శాశ్వతమని, ఈ లోకం కొరకే కాకుండా మన పౌరత్వం పరలోకమందు ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించి దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, విత్తబడినటువంటి వాక్యం నూరంతలుగా ఫలించుగాక ప్రభువా తండ్రి. నీ ఆత్మశక్తి చేత నింపండి ప్రభువా. నాయన తండ్రి, విత్తబడిన వాక్యం నూరంతలుగా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభువా ఫలింపచేసి ప్రభువా ఫలించే కృప దయచేయండి. ఆత్మీయ వరాలతో, ఆత్మీయ ఫలాలతో, నీ దీవెలతో, ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నింపండి. అయ్యా ప్రభువా, నీ వాక్యానుసారమైన జీవితాలు జీవించి నీ సాక్షులుగా, నీ సాధనాలుగా, సాక్షులుగా తండ్రి నీ శిష్యులు నాయన ఎలాగైతే అయిపోయినప్పటికి కూడా సువార్త పనిలో ప్రభువా తండ్రి ఆటంకాలు లేకుండా తండ్రి సువార్త ప్రకటించారు ప్రభువా. అలాగే నమ్మకంగా నీ సువార్త పనిలో మేమందరం కూడా కొనసాగే ధన్యత, కృప మాకు దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని విన్న మీరు అందరూ కూడా విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న వాక్యాన్ని మీ స్నేహితులకు, సహోదరులకు షేర్ చేసి దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో కలుసుకునేంత వరకు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో మనతో, మన కుటుంబాలతో, మన పిల్లలతో, పిల్లల పిల్లలతో తరతరాలు నిత్యము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.